చేస్తున్నావమ్మా? చచ్చిపోయే వారిని మరలా బ్రతికించగలిగేదివి అన్నట్లు ఇంకా పలహారము చేయలేదంటే అయ్యా, నా పతి పుచ్చుకునికే నేనెట్లా పలహారము చేయదునయ్యా. ఎర్రబాబుల చంద్రమతి ఎక్కడ పతిని కట్టుకుంటేవమ్మా ఒక సన్యాసికి సామర్థ్యమును ఏదో మాట పట్టింపులకు చేయడానికి బిడ్డతో నిన్ను మహారాజు భాగ్యేసి చంద్రమతి, మీరు నాకు ప్రాణదానము చేసినందులకు నేను ఎక్కువగా ప్రత్యుపకారము చేయలేనమ్మా. కానీ పడకి మీ విషయం మా గురువుతో వాది మీ రాజ్యం మీ మనతో పొత్తుంగిన గొప్పల ముడిగేయం పలియేవే చంద్రమతి, ఒకవేళ అట్లిప్పించు రాజ్యము నీ పతికి ఇప్పించుందేమో సుమా. ఆహా, బట్టి మాయదారి వాడైన నీ మగని విషయమై చెప్పనమ్మా. ఒకవేళ చెప్పినా ప్రయోజనము లేదు. నీవు రారాజు బిడ్డవమ్మా, నీకెందుకమ్మా ఈ కలగండి. చూడు, నా మాట నమ్మి నా వెంట నమ్ముతండి. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపల్యను నీవు ఇట్లా ఆడుచుంటివి కానీ ధర్మం మించిదేనని యోచింపవైతివి. సామ్రాజ్యాట ఉత్తమ సుఖ భోగంబులను పిలిచినప్పుడు పతి పూజ్యుండును, కాలవశములు ఏదైనా కష్టము సంప్రాప్తమైనచో భర్త జాజుండు. నా నక్షత్రగా పతి అనుసడమే కదా సతీత్ములకు మూలము. చూడు నాయన, వల్లకాటులా తిరిగాడు పరమేశ్వరుడు కట్టుకున్న ఆ పార్వతి, ఆ మహాసాధ్వి తన భర్తను ఎంతగా పూజించినదో నీవు కదా. ఆ పరమేశ్వరులకు జరుగనేగతో దేహయాత్రయునో జరుగనేగదో దేహయాత్రయును వెచ్చం వెచ్చనా
లేకుండా ప్రయత్నించుచున్నాను. కానిమ్ము కానిమ్ము. జలపానం నక్షత్రేశ్వరుడు బ్రతుకునెట్లు లోహితునెట్లు నాథ నక్షత్రంలో హితాసులు క్షేమముగానే ఉన్నారు. మీరు ఫలములు పొదుపుడు నేటికి మీకు ఫలాహారమైన లభించినది. ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? హరిశ్చంద్ర, ఈ ఫలములు ఎట్లు వచ్చినవనగా ఆ మహాతల్లి పూర్వ పుణ్యము వలన వచ్చినవయ్యా. ఆ, పూజలు కళాభిమానులు ఓనగట్ట అదిగో గంగానది కోశం వినబడుతుంది. ఆహా, అది ఎంత దూరమైన అట్లే వినబడునయ్యా. అవును,
శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ 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 ఓం నమ శివాయ 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 వారణాసి స్వర్ణదీపక సంభాషి వారణాసి పావన క్షేత్రమునవాసి పావన క్షేత్రమునవాసి వారణాసి సిరికేశ్వరి శూల శుభలన్నీ కఠిన కర్మలను నేను ఎంతకు చాలనదేవి హృదయమా
హృదయమాన్యతతో అభిమానమును వదిలివేయము. హృదయమున ఎక్కు సిక్కులను వదిలివేసి భాస్వంతకుల ప్రసిద్ధిగొనవన్నె ఖరించిన యేసురామ వెల్పంతిని నిన్ను నా హృదయమున ఎక్కు సిక్కులను వదిలివేసి దాసుగా అమ్ముకోదలచిన నిన్ను కొనువాడి మూల పెరగి కొని పోగునమగుడు కదా సుమవల్లి కఠిన కర్మలకు లేవలంతకు చాలనదేవి హృదయమా నేటితో అభిమానమును వదిలివేయము. హృదయమున ఎక్కు సిక్కులను వదిలివేసి భాస్వంతకుల ప్రసిద్ధిగొనవన్నె ఖరించిన యేసురామ వెల్పంతిని నిన్ను నా హృదయమున ఎక్కు సిక్కులను వదిలివేసి దాసిగా అమ్ముకోదలచిన నిన్ను కొనువారి మూల వెదగి కొని పోగునమగుడు
ఏ అంగడి వీధి ధనమిచ్చి కొనదగిన వారందరూ ఈ చోటనే ఉన్నారు కావున గట్టిగా ఒక కేక వెయ్యవయ్యా. దేవి మంద భాగ్యున్నదైన నేను ఇప్పుడు ఏమని ఘోషింపవలేను దేవి. నాథ క్రయధనము నమ్ముకున్న వారు అట్లు ఘోషించరు అట్లే కదా. కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, అడుగు తప్పియరుంగదో, అడుగు తప్పియరుంగదో, మన అద్దకు అసమాన భక్తిలో మాత్రమైన వంకను మాట జరుగదు. ఈ కలుష విహీన పులకునైనా వంకను మాట జరుగదు. సమస్త భూపాల ప్రకుట భవ్యమని కాంతి శబరిత పాదుడైనా ఓ కాశీపుర వాసులారా, ఓ భాగ్యవంతులారా, అయ్యలారా, ఈ లతాంగి సమస్త భూతాల వకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్ర కాశీగా ఈ పెంకు